హలో అండి. వినరా సూరమ్మ కూతురు మొగిరా విషయం చెప్తాను. వినరా సూరమ్మ కూతురు మొగిరా విషయం చెప్తాను. అసలు విషయం చెప్తాను. కారు మబ్బులు కమ్మే వేళ, కాకులు గూటికి చేరే వేళ, చందమామ తొంగు చూసే వేళ, సన్న జగులు పూసే వేళ, ఒంటిగా నేను ఇంట్లో ఉంటే ఉయ్యాలెక్కి ఊరుతూ ఉంటే లాలి 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 లాలి. ఏం జరిగింది? తలుపు కుర్రున చప్పుడైనది, గుండె జల్లున కొట్టుకున్నది. తలుపు కిర్రున చప్పుడైనది, గుండె గుండున కొట్టుకున్నది. మెల్లమెల్లగా కళ్ళు తెరిచినే వచ్చినదెవరో చూశాను, వచ్చినదెవరో చూశాను. నల్లని వాడు, గుంట కన్నులవాడు, గుబురు మీసాలవాడు, 6 అడుగుల పొడుగువాడు. ముద్దులిమ్మని నన్ను అడిగినాడు. నేను నలికిస్తాను. నేనువ్వరానివ్వనంటూ మొగను రాసుకున్నా. పోనివ ముద్దివ్వమంటూ జడను రాయినాడు. అమ్మా నానా, అమ్మా నానా కాపాడమంటూ అల్లాడిపోయాను. అయినా కానీ వదలక నన్ను ఒడిసి పట్టునాడు. అంతలో వచ్చింది. ఏమిటి? మూల్చా? కాదు, మా అమ్మ. ఏమంది? వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా. ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు. డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసి. కాదు, రాక్షసి, పిశాచి, దయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. తప్పనిసరి అయి వెళ్ళాను, సిగ్గుపడుతూ నిల్చున్నాను. గదిలో పెట్టుకుపోయాడు, కథలు కబుర్లు చెప్పాడు, తన దుప్పటిలో చోటిచ్చాడు. ఛీ, కొలత పాపాత్మురాల, నువ్వు నాకొద్దు, పో, వాణి దగ్గరికి పో. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసు 5 అయ్యా. ఏంటి? అప్పుడు నీకు 5 ఏళ్ళా? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసు 5 అయ్యా. వచ్చినది మా తాతయ్య. నేను ఇంకా ఎవరో అనుకున్నా. థ్యాంక్ యూ.